నటి దాడిలో గాయపడ్డ చంద్రగిరి టీడీపీ అభ్యర్థిని పులవర్తి నానిని ఆ పార్టీ నేతలు పరామర్శించారు. మాజీ మంత్రి అమర్నాథ్ సహా టీడీపీ అభ్యర్థులు స్విమ్స్కి వచ్చి నాని ఆరోగ్యంపై ఆరా తీశారు. వైద్యుల సూచన మేరకు పులవర్తి నాని డిశ్చార్జ్ అయ్యారు. ప్రశాంతమైన చంద్రగిరి తిరుపతిలోనూ వైసీపీ దాడులకు తెగబడిందని ఆరోపించారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. పోలింగ్ తర్వాత కూడా టీడీపీ నాయకులను బైండోవర్ చేస్తున్నారని మండిపడ్డ అమర్నాథ్ దాడులకు పాల్పడ్డ వైసీపీ నాయకులందరినీ అరెస్ట్ చేయాలన్నారు. ముఖ్యంగా చంద్రగిరి కానీ తిరుపతిలో కానీ ప్రశాంతంగా ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడ ఫ్రాక్షన్ రాజకీయాలలాగా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో నడుస్తూ ఉంది. పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా పోలీసు కూడా సక్రమంగా సరైనటువంటి సమయంలో స్పందించడం లేదు. నిన్న జరిగినటువంటి దాడి సందర్భంగా నాని ఇప్పుడే లోపల మాట్లాడాడు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. జరిగిన విషయాలన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది. పోలీసుకు ఇన్ఫార్మ్ చేసినా కూడా సక్రమంగా సరైన టైంలో వాళ్ళు అలర్ట్ కాలేదు, రాలేదు అనే క్లియర్ కట్గా ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలోనే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీనో సిఐనో వేశారు. వాళ్ళు పూర్తిగా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరపడంలో కానీ అదేవిధంగా అక్కడ ఏనాటి అల్లర్లు కూడా జరగకుండా శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత ఈ రకమైనటువంటి పందా జరగడం అనేది నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. పోలింగ్ నేపథ్యంలో జరిగిన ఘర్షణలతోటి చంద్రగిరి తిరుపతిలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. రామిరెడ్డిపల్లి, కూచువారిపల్లి, తిరుపతిలో పికెటింగ్లు కొనసాగుతున్నాయి. టీడీపీ వైసీపీ నేతల పరస్పర ఫిర్యాదులతోటి 4 కేసులు నమోదయ్యాయి. సోమవారం పోలింగ్ ముగిశాక వైసీపీ టార్గెట్గా టీడీపీ దాడులకు తెగబడింది. దీంతో నిన్న తిరుపతిలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై ప్రతీకార దాడి జరిగింది. మరోవైపు రామిరెడ్డిపల్లిలో వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేసి తగలబెట్టారు ప్రత్యర్థులు. చంద్రగిరి వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి వాహనాలు కూడా ధ్వంసం చేశారు.